ఇది ఒక పెద్ద మార్పు. అదే వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025. ఇది దేశవ్యాప్తంగా చర్చకు కేంద్రంగా మారింది. ముస్లిం ధార్మిక ఆస్తులపై కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయాలేంటో మనం ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం. అందులో మొదటి మార్పు బోర్డుల్లో వైవిధ్యం. ఇప్పటి వరకు వక్ఫ్ బోర్డులో పరిమిత వర్గాలకు మాత్రమే ప్రాతినిధ్యం ఉండేది. కానీ ఇకపై ముస్లిం ఉమెన్ ఇంకా అదర్ సెక్టార్స్ కి కూడా చోటు కల్పిస్తున్నారు. ఇది రిప్రజెంటేషన్ పెంచడమే కాకుండా సమాజానికి సానుకూల సంకేతం కూడా. రెండవ మార్పు విషయానికి వస్తే ఆస్తుల నిర్వహణపై కేంద్ర నియంత్రణ. వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్, ఆడిట్ మరియు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ నిబంధనలు అమలు చేయగలదు. ఇది కొంతమంది అభిప్రాయం ప్రకారం పవర్ సెంట్రలైజేషన్ గా మారుతుంది. ఇంకా మూడో మార్పు విషయానికి వస్తే ట్రిబ్యునల్ నిర్ణయాలపై అప్పీల్ అవకాశం. ఇక నుంచి వక్ఫ్ ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పులపై 90 రోజుల్లో హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ప్రజలకు లీగల్ రెమెడీ తీసుకురావడంలో మంచి మార్గం అంటున్నారు న్యాయ నిపుణులు. కానీ అన్ని వర్గాలు ఈ చట్టాన్ని ఎంకరేజ్ చేయట్లేదు. కొన్ని ముస్లిం సంస్థలు దీన్ని థ్రెట్ టు రిలీజియస్ ఫ్రీడమ్ అని భావిస్తున్నారు. అలాగే కేంద్రం అధిక నియంత్రణ సాధించడం వల్ల స్టేట్స్ యొక్క అధికారాలపై ప్రభావం పడుతుందని కూడా విమర్శలు ఉన్నాయి. ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 ఒకవైపు ట్రాన్స్పరెన్సీ మరియు ఎఫిషియన్సీ కోసం తీసుకొచ్చిన చట్టం. కానీ మరోవైపు ఇది రిలీజియస్ రైట్స్ మరియు ఫెడరల్ బ్యాలెన్స్ మీద పెద్ద డిబేట్ మొదలుపెట్టింది. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఆల్, బై.